సన్ రైజ్ హైదరాబాద్ కావ్య గారు మీరు 2013 నుండి వివిఎస్ లక్ష్మణ్ తర్వాత సుమన్ తర్వాత ఒక్క ప్లేయర్ ను కూడా హైదరాబాద్కి వెళ్ళి కానీ తెలంగాణకి వెళ్ళి కానీ గ్రామీణ ప్రాంత క్రీడాకారులు తీసుకోవట్లేదు. మీరు చాలా అన్యాయం చేస్తా ఉన్నారు. మేము చూస్తా ఉన్నాము. మీరు పాకిస్తాన్ ప్లేయర్ ను లండన్ లో తీసుకుంటా ఉన్నారు, కానీ తెలంగాణ ప్లేయర్ ను తీసుకోకపోవడం చాలా శోచనీయము. సునీల్ గవాస్కర్ కూడా, అంత పెద్ద లిజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించిండు. కావ్య మీనన్ గారు సన్ రైజర్స్ టీం లండన్ లో పాకిస్తాన్ ప్లేయర్ తీసుకోవడము, ఆ డబ్బులు ఏదైతే వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్స్ కి ఇస్తే పాకిస్తాన్ ప్లేయర్లు వాళ్ళు వెపన్స్ కొని ఇండియన్స్ మీద అత్యాచారం చెలాయిస్తున్నారని చెప్పని సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు గమనించాలని చెప్పి సునీల్ గవాస్కర్ గారే చెప్పారు. అందుకొరకే మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము. ఇది మొట్టమొదటి నిరసన. రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున మేము నిరసన తెలియజేస్తాము. ఎందుకంటే సన్ రైజ్ హైదరాబాద్ మాకు తెలంగాణ గ్రామీణ క్రికెట్ క్రీడాకారులకు అన్యాయం చేస్తా ఉంది. మీకు మా డబ్బులు కావాలి, మీకు హైదరాబాద్ లో వ్యాపారం కావాలి. సన్ రైజ్ హైదరాబాద్ బదులు సన్ రైజ్ తమిళనాడు చేంజ్ చేసుకోండి పేరు. సన్ రైజ్ హైదరాబాద్ వద్దు తీసివేసుకోండి. సన్ రైజ్ తమిళనాడు పెట్టుకొని మీరు అందరు తమిళనాడు ప్లేయర్లనే తీసుకోండి, వేరే భారతదేశం అందరూ ప్లేయర్లను తీసుకోండి. నేను ఏమంటున్నానంటే కేవలం ప్లేయర్లే కాదు, సన్ రైజ్ హైదరాబాద్ కు కేవలం తెలంగాణ ప్లేయర్లనే తీసుకోవట్లేదు. వాళ్ళకి ఏదైతే టీం మేనేజ్మెంట్ ఉంటుందో కోచ్ కానివ్వండి, వాళ్ళకి స్టాఫ్ అయితే అసిస్టెంట్ కానివ్వండి, అదే వాళ్ళకి ఏదైతే బాల్ బాయ్స్ ఉంటారో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు తమిళనాడు ప్లేయర్స్ అక్కడ వాళ్ళకే ఇస్తా ఉన్నారు. ఫిజియో కూడా వాళ్ళు మనకి ఇవ్వట్లేదు. మీడియా మేనేజ్మెంట్ మేనేజర్ కూడా వాళ్ళు మనకి ఇవ్వట్లేదు ఛాన్స్ తెలంగాణ వాళ్ళకు. ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు సన్ రైజ్ హైదరాబాద్ వాళ్ళు. మీరు ఇంకా సన్ రైజ్ హైదరాబాద్ ఎందుకు? మీరు సన్ రైజ్ తమిళనాడు పెట్టుకోండి. మా మీద మీకు ఇంత అపనమ్మకాలు ఉంటే, మా మీద మీకు భరోసా లేకపోతే, మా ప్లేయర్ల మీద భరోసా లేకపోతే మీరు కేవలం వ్యాపారం చేసుకుని ఉప్పల్ స్టేడియంలో మీరు కేవలం కోట్ల రూపాయలు వెచ్చించి మీరు ఫారెన్